ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా? ఏమో ఆ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తుంటే మాత్రం అలాగే కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ పై కేసు నమోదైంది. ఇవాళ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. I'm talking about the head. This is the head of assembly. If MLA is coming to assembly. అటు చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. రాకేష్, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా? అరెస్ట్ చేస్తున్నట్లుగానే సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న బంజారాహిల్స్ లో కొంతసేపు సిఐని విధులకు ఆటంకం కలిగించే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారంటూ కేసు బుక్ చేశారు. కౌశిక్ రెడ్డి వెళ్ళింది మాత్రం ఫోన్ ట్యాపింగ్ పై కేసు వేయడానికి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కౌశిక్ రెడ్డి వెళ్ళారు. ముందుగానే సిఐ రాఘవేందర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆ టైంకే నేను వెళ్ళాను. కానీ వెళ్తున్న సమయంలోనే నేను గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే సిఐ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా నేను లోపలికి వస్తున్నప్పుడు మీరు బయటకు ఎలా వెళ్తారు, నా కంప్లైంట్ తీసుకోండి అంటూ నేను ఆయన్ను ఆపి నా కంప్లైంట్ ఎలాగైనా తీసుకోవాల్సిందే, ఎమ్మెల్యే ప్రోటోకాల్ అనేది బీజేపీ ప్రోటోకాల్ కంటే ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా నా కంప్లైంట్ తీసుకోండి అంటూ నేను మాట్లాడానని నిన్న ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు. కానీ పోలీసులు మాత్రం సిఐ వెహికల్ ను అడ్డుకున్నారు. సిఐని కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ లోకి రమ్మను చెప్పారు. వాగ్వాదం జరిగింది. సిఐ పైన కొంత దౌర్జన్యం చేశారు కార్యకర్తలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, కౌశిక్ రెడ్డితో పాటు వచ్చినటువంటి అనుచరులు అంటూ పోలీసులు విధులకు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కొన్ని సెక్షన్లు నమోదు చేస్తూ కేసు బుక్ చేశారు. ఆ కేసు విషయమైనా ఈ రోజు కొంతమంది పోలీసులు ఉదయాన్నే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డిని బయటికి రానివ్వకుండా అక్కడే దాదాపు 20-25 మంది పోలీసులు ఉన్నారు. కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. లేడీ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉన్నారు. ఇంట్లో సోదాలు చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, గ్రేటర్ కు సంబంధించిన నేతలందరూ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. గతంలోనే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన హంగామా అందరికీ తెలిసిందే. అరకెపూడి గాంధీ అనుచరులతో వచ్చి అక్కడ చేసినటువంటి హంగామా, ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం, ఇదంతా కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావు, గ్రేటర్ కు సంబంధించిన నాయకులు కూడా కొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాకేష్, ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి అరెస్ట్ చేస్తారా చూడాలి. నిన్న బంజారాహిల్స్లో మనం చూసాం, పిఎస్లో కౌశిక్ పై కేసు నమోదైంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వర్షన్ అంటే, నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు సరిగా రియాక్ట్ కాలేదు, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వెళ్ళినప్పుడు సిఐ సరిగా స్పందించలేదు, సో ఇది కరెక్ట్ కాదంటూ ఆయన గొడవ కూడా పెట్టుకున్నారు పిఎస్లో. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అటు పోలీసుల వర్షన్ అయితే ఎలా ఉందనంటే, మేము ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకున్నాం, మేము తీసుకున్న తర్వాత ఎలా దర్యాప్తు చేయాలో చేస్తాం, కానీ కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరిగా లేదు, నా విధులకు ఆయన ఆటంకం కలిగించారంటూ ఇటు సీఏ కూడా అన్నారు. సో ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. సో విధులకు ఆటంకం కలిగించారంటే మరి పోలీసులను యాక్షన్ తీసుకుంటారా అని. మరి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. లేకపోతే కాదు, మీరు